చాలా వరకు ఎండలు మండిపోతున్నాయి అసలు. అవునండి. ఈ ఇయర్ అయితే చాలా ఓవర్‌గా ఉన్నాయి అసలు. అవునండి. తెలంగాణలో అవును. చూసుకుంటే మన తెలంగాణలో. అవును. అయితే మరి ఈ వేసవిలో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ పానిక్‌గా అయితూ ఉంటారు జనాలు. కొద్దిగా ఏదైనా మిస్టేక్ అయిందంటే పానిక్ అయిపోతూ ఉంటారు. అవును. సో వాళ్ళు పానిక్ అవ్వకుండా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అవును. కాకపోతే ఏమంటే మన రొటీన్ ప్రాక్టీస్‌లో వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ హై ఫీవర్ కేసెస్. హై ఫీవర్ కేసు రావడం, లేకపోతే డయేరియా కేసెస్ ఎక్కువ రావడం, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, కోల్డ్, థ్రోట్ పెయిన్. కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మన దగ్గర ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం, అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడ్డారు. సో ఈ స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్. దానివల్ల వామిటింగ్స్, లూజ్ మోషన్స్ రావడం, దానివల్ల ఈ ఎండకు కొద్దిగా డిహైడ్రేషన్ కావడం. తర్వాత కొంతవరకు నెంబర్ 2 ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్, చల్లటి నీళ్ళు తాగడం వల్ల కూడా కొంత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి, అంటే మామూలుగా జలుబులు వేసి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి, వాళ్ళకి ఫీవర్ వచ్చేసి, ఈ రకంగా డిహైడ్రేషన్స్ ఎక్కువ వస్తాయి. ఈ రెండు నాకైతే ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎండాకాలంలో. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లూజ్ మోషన్స్, మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మామూలుగా నార్మల్గా హెల్దీగా ఉన్న పర్సన్ కూడా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల యూరినరీ అవుట్పుట్ మంచిగా ఉంటుంది. యూరిన్లో మంట రాకపోవడం, పోతే శరీరం కొద్దిగా డిహైడ్రేటెడ్గా ఉండడం, ఉత్సాహంగా ఉంటారు. మీరు ఎండలో పోతున్నారు, నీళ్ళు తాగలేదనుకోండి, డిహైడ్రేషన్ అయిపోతుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, కాళ్ళు చేతులు ఆగడం, పొటాషియం తగ్గిపోవడం, ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి మనం సరైనటువంటి నీళ్లు తీసుకోవడం, పోతే ఎలక్ట్రాల్ లాస్ అయిందనుకోండి, మనకు ఎండలో పోయినప్పుడు చెమటలో ఒక నీరే కాకుండా లవణాలు కూడా వెళ్ళిపోతాయి, సోడియము, పొటాషియం. కాబట్టి వాటికి కూడా జాగ్రత్త తీసుకొని ఎలక్ట్రాల్ పౌడర్ లాంటి, లేకపోతే కొంత ఏజ్ లేకుంటే మజ్జిగలో ఉప్పు అది వేసుకొని తీసుకోవడం మంచిది. అంటే ఒక ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, 60-70 ఇయర్స్, వాళ్ళకి డిహైడ్రేషన్ తొందరగా వస్తుంది. ఈ జనరేషన్లో ఏంటో తెలియదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే బయటికి వెళ్తే యూత్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు పనిలో ఉండి వాళ్ళకి ఈ శరీరంలో ఏమి మార్పు జరుగుతుందో వాళ్ళకు తెలియదు. సో వాళ్ళు అడ్డం పడిపోయే వరకు, వాళ్ళకు గిడ్డినెస్ వచ్చే వరకు కూడా, క్రాంప్స్ వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఎండను అవాయిడ్ చేయడం బెటర్. లేదంటే ఎండ నుండి కాపాడుకోవడానికి గొడుగులు వాడడం, లేకపోతే మామూలుగా యూజ్ సంథింగ్ లైక్ షెల్టర్ తీసుకోవడం మంచిది. ఎండలో ప్రయాణం చేయడం కొంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు కొంతమంది ఉంటారు 150-200 కిలోమీటర్లు బైక్ మీదే పోతుంటారు, ఎండలో డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంటి నుండే ఒక రెండు బాటిల్స్ 3 బాటిల్స్ వాటర్ తీసుకొని మధ్యలో దప్పి వేయకుండా నీళ్ళు తాగాలి. సో హైడ్రేషన్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఎక్కువ నష్టం ఉండదు. అప్పుడప్పుడు కొద్దిగా ఎలక్ట్రాల్, మామూలుగా సోడియము, పొటాషియం లాంటి, సోడియం అట్లీస్ట్ మనకు పొటాషియం దొరికినా సోడియం లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు అరటి పండ్లు ఉన్నాయనుకోండి, అరటి పండ్లలో మనకు సాధారణంగా పొటాషియం దొరుకుతుంది, పొటాషియం లాస్ అయితే. కాబట్టి అవన్నీ చూసుకోవాలి. సో ఎండను అవాయిడ్ చేయడం బెటర్. అంటే మన పని రీత్యా, ఉద్యోగ రీత్యా మనం ఒకసారి అవాయిడ్ చేయలేము. ఇప్పుడు లేబర్ ఉంటారు, లేబరు సాధారణంగా వాళ్ళు రోజంతా ఎండలో పనిచేస్తుంటారు. మనం విరామం ఇస్తాము, 1 to 3 మధ్యన వాళ్ళకు విరామం ఇస్తాము, ఎండలో ఎక్కువ పని చేయకుండా. అయినా కూడా వాళ్ళు డిహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి వాళ్లకు నీళ్లు తాగడం చాలా ఇంపార్టెంట్. వాటర్ చాలా హైడ్రేషన్. తర్వాత ఇక మామూలుగా ఎలక్ట్రోలైట్స్ అది తీసుకోవచ్చు అంతే.